ఆఫీస్కి టైం అయిపోతుంది, వెళ్ళి వస్తాను. ఆఫీసు బోడి గుమస్తా ఉద్యోగమేగా మీరు చేసేది? గుమస్తా ఉద్యోగమైనా జీతం వస్తుందిగా. వస్తుంది. 4 సంవత్సరాల నుంచి ఇదే మాట. మీ హైట్ పెరగదు, జీతము పెరగదు. హైట్ గురించి మాట్లాడతావేంటే? హైట్ గురించి మాట్లాడతావేంటే? ఏం మనిషో ఏంటో, వీడికన్నా ఆ కొణిదల వారి వంశం సంబంధం చేసుకున్న బాగుండేది. టీవీ నా చూద్దాం. హాయ్ డార్లింగ్స్. నువ్వు సిగ్గుపడతావంటే బర్రె మోహన్దానా. మరి ముఖ్యాంశంలోకి వెళ్తే, రౌడీ షీటర్లందరూ మంచిగా మారి జనజీవన శ్రవంతిలో కలిసిపోతే 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, అదే విధంగా అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరి తర్వాత అంశంలోకి వెళ్తే చెప్పనివ్వచ్చు కదా. మంచి అవకాశం, దీన్ని ఎట్లాగన్నా సద్వినియోగం చేసుకోవాలి. ఇదిగో ఎక్కడున్నా? బస్ స్టాప్ లో ఉన్నానే. అర్జెంట్ గా ఇంటికి రా. ఆఫీస్కి టైం అయిపోతుంది. ఫోన్ పెట్టేలోపు ఇంట్లో కాల్ పెట్టాలి. పెట్టేశానుగా. ఇక నుంచి మీరు ఉద్యోగం చేయవలసిన పని లేదు. విడాకులు ఇచ్చేస్తున్నావా? ఎక్స్ట్రా వాగే ఉంటే మేకులు దించుతాను జాగ్రత్త. నువ్వు కూడా జాబ్ చేస్తున్నావా? నాకెందుకు అంత కట్టుబట్టింది? ఇట్లా చెప్తా. నేను రౌడీ అంటే, నువ్వు రౌడీ అంటే ఎవరన్నా నమ్ముతారు? కరెక్ట్. చూడండి, 3 అడుగులు జాకీ చాన్ హీరో కాగలింది, రౌడీ 3 అడుగులు ఉండకూడదా చెప్పండి? అమ్మా, ఆయన జాకీ చాను, నేను తలలోపేను. శంకర్ రోబోని తయారు చేసినట్లు మిమ్మల్ని రౌడీగా తయారు చేసే బాధ్యత నాది. లోపల షర్ట్ అవి పెట్టాను, వేసుకోండి, వెళ్ళండి. షర్ట్ ఏంటో అసలు దీనికి ఏమైందో. రౌడీ గారు, నా మొగుడు గద్దల కొండ సురేష్. అతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావే, నన్ను పిలవలేదే. ఎక్స్ట్రా వాగారంటే మేకులు దించుతాను జాగ్రత్త. మీరే గద్దల కొండ సురేష్. ఊరికేవే, ఆయన కొండంత ఉంటాడు గద్దల కొండ గణేష్ అంటే, నేనేమో తొండంత ఉన్నాను. నన్ను చూసి ఎవరు భయపడతారు? మిమ్మల్ని చూసి కాదు భయపడాల్సింది, మీ పేరు వినగానే గద్దల కొండ సురేష్ అనగానే పోవాలంతే. ఇదిగో మొదలైంది. మీరు కాదు వనకాల్సింది, మీ పేరు విని అవతలడు వనకాలి. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు. చెప్తాను వినండి. ఎదురింటోడు ఉన్నాడు కదా, వాడిని వెళ్ళి లాగి పెట్టి ఒక్కటి పీకండి. వాము, వాడు ఆంబోతులు ఉంటాను, మేకపోతులు ఉంటాను, ఎలా కొడతానే? ఏమన్నా అయితే నేను చూసుకుంటా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి కొట్టండి. నమస్కారం సార్. హలో, చెప్పు. ఎవరు? నేను చూసుకుంటాను, ఫోన్ పెట్టాయి. కొట్టండి కొట్టండి. వచ్చారా? మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, మీరు ఇంటికి వచ్చి వాడిని ఆశీర్వదించాలి సార్. పిల్లలు లేరు కదరా. పుడతాడు, పుట్టినప్పుడు చేసుకుంటాం, అప్పుడే మీరు రావాలి సార్. వస్తారైతే. ఓరిని పిచ్చమ్మాయి, ఇక్కడ వస్తాలే పో. వస్తారంటే మిమ్మల్ని రౌడీ షీటర్ అంటే ఇలా నమ్మరు గానీ. ఎలా నమ్ముతారే? నా మొహం రౌడీ షీటర్ లాగా ఉండదు. చేస్తా, నేను చేస్తానండి. ఎలా? ఘాటు పెడతా. ఏంటి అలా పగలగొట్టావు? ఇది చెంప అనుకున్నావా, దుంప అనుకున్నావే? ఇలా కోసేసావు, నీ దుంప తెగ. ఇప్పుడు అచ్చం రౌడీ షీటర్ లాగా ఉన్నారు. నేను ఇదిగో వాడిని తల మీద ఈ బండ పట్టుకొని నెత్తి మీద పగల కొట్టండి. వాడిని కొట్టాలా? ఇంకెవలేనా? మా అబ్బాయి పుట్టినరోజు. వస్తారని చెప్పాను. వస్తారు కదా? వస్తాను బో. సరేరా, చెప్పు. చూసుకుంటారా? నేను మీరు మా అబ్బాయి పుట్టినరోజుకి రావాలి, తర్వాత క్యాంపు పడింది రాలేనని చెప్తే ఒప్పుకో. వస్తారని చెప్పారు కదా, వెళ్ళు. వస్తారు కదా? వస్తారు పో. రావాలంతే. ఎందుకు అలా కొట్టావు? అంటే పుట్టినరోజు మర్చిపోతారేమో. నేనెందుకు మర్చిపోతాను? నీ అబ్బా తప్పకుండా వస్తారుగా. వస్తాలేపో, నీ చేతసం తగలయ్యా. మిమ్మల్ని కొడితే ఇది ఒంగిపోయింది ఏంటి సార్? ముందు పిలుపులు మానేసి పిల్లల సంగతి చూడు. ఇంకా పిల్లలు ఏదో పుట్టినరోజు అంట. తప్పకుండా రావాలి. పని చేత కదా నీకు. ఇలా కాదు గాని, ఏం చేస్తున్నావే? మీరు వాడి తల పగలు కొట్టారు కదా. హలో ఎస్ఐ గారు, ఇక్కడ గద్దలకొండ సురేష్ అంట, పెద్ద రౌడీ షీటర్. ఒక తగలు పగలు కొట్టేశాడండి, రక్తం ఏరులై పారుతుంది. పడవ వేసుకుని రమ్మను, పడవ వేసుకుని రమ్మను. మీరు త్వరగా రండి. ఎవడు రాడు? ఎవడు కొట్టినాడు? ఎక్కడ కొట్టినాడు? ఎప్పుడు కొట్టినాడు? రేయ్, ఎవడు ఇక్కడ గద్దలకొండ గణేశ సురేష? ఎవరాడు? గద్దలకొండ గణేష్ అంటే వారి ఇంట్లో ఉంటారు సార్. నేను గద్దలకొండ సురేష్ మా ఇంట్లో ఉంటాను. నేను గద్దలకొండ రమేష్ మా స్టేషన్ లో ఉంటా.
ఆ పేరు పెట్టుకోవాలంటే ఒక డేరు ఉండాలిరా. గద్దలకొండ గణేష్ అంటే చిరుతో లెక్క ఉంటాడు, నువ్వేమో మిడత లెక్క ఉన్నావు. మడత పెట్టి కొడతా ముడత మొహమోడా. ఇవన్నీ ఎందుకు లేరా గాని కొంపలో కూర్చొని కుంకుడుకాయలు కొట్టేటోళ్ళగా ఉన్నాడు. నువ్వు కొట్టేది ఏందిరా అండి? సార్ కుంకుడుకాయలు కొట్టడం నిజంగా నేనే కొట్టాను కాబట్టి పిలిపించాను సార్. అని పిలిపించు, నేను అడుగుతా. సార్ నమస్తే. నమస్తేనప్పా. ఏంటి సార్? ఏమి చెప్ప నిన్ను కొట్టినాడా? ఏదో పొరపాటు పడి ఉండరు సార్, తెంగరాదవా. చూసారా నన్ను కొడతాడు, చాలా మంచోడండి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాడు సంగతి. ఏమిరా, నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఆటలో అరటి పండని. ఇంకొకసారి నా టైం వేస్ట్ చేసి ఫోన్ చేసి పిలిచినావు అనుకో, ఈ లాఠీ నా చేతిలో ఉన్నది, తర్వాత ఉండదు. కుంకుడుకాయ నీకు అమ్మ పని కూడా చేత కాదు, ఒక్క పని కూడా చేత కాదు. నా వల్ల కాదే. నీ వల్ల అయ్యేటట్టు నేను చేస్తా. ఇదిగో ఈ కత్తి తీసుకుని వాడిని కసక్కని పొడిచేయి. రే ఆడు వడ్డీ ఆపత్తి నరికేద్దామని అంతే. అమ్మని చెప్పు. ఎక్కడ ఉన్నాడు వాడు? ఏమైందమ్మా? వడదెబ్బ తగిలింది అన్నయ్య గారు. చలికాలంలో వడదబ్బేంటమ్మా? అంటే రాత్రి వడలు తిన్నాడు అన్నయ్య గారు. లేపు లేపు. ఏమండి? కట్టేట్రా చేతిలో. అదే అర్థం కావట్లేదు నాకు, పిడి దెబ్బ తగిలింది సార్. సరే నాకు చిన్న పని ఉంది, ఒక నిమిషం. రేయ్ ఇచ్చాడా డబ్బులు? ఇవ్వలేదా? ఎందుకు? పుట్టినరోజుకి రావాలి, మా వాడిని ఆశీర్వదించాలి సార్. ఇదే చాకుతో మీరు కేక్ కట్ చేయాలి సార్. మీ దగ్గర ఉంచండి సార్, మళ్ళీ మర్చిపోతారు. ఈ చాకుతో మీరు కేక్ కట్ చేయాలి. చెప్తాను. హలో అరా, ఓకే ఓకే ఇచ్చేసాడా? సరే అయితే పొడిసి చెప్తే మీకు గుర్తుంటుందని అలా చెప్పాను సార్. మీకేం కాదు సార్, మీరు పుట్టినరోజు రావాలి సార్. ఇక్కడ చూపించుకోండి సార్. అంటే కత్తి బీరువాలో దాస్తే మిస్ అయిపోద్దని మీ పొట్టలో దాయిస్తాను. వచ్చినప్పుడు అది తీసుకుని రావాలి సార్. హాస్పిటల్ చూపించుకుని మీ పుట్టినరోజుకి రావాలి సార్. మా వాళ్ళని ఆశీర్వదించాలి సార్. సార్ వస్తారు, మీరు పుట్టినరోజుకి వస్తారు, నాకు తెలుసు సార్. హలో ఎస్ఐ గారు, పెద్ద రౌడీ షీటర్ ఒక అతన్ని కసక్కని పొడిచేశాడు. రక్తం బాగా కారిపోతుందండి. ఎవడా రౌడీ సీటరు? ఎవరిని పరిచయం? ఏమిరా కుంకుడుకాయ? అలా పిలవకండి సార్, మాట్లాడతాను. ఎవడో ఎవడో పొడిచినాడంటే కదా, ఎవడు పొడిచాడు రా? నేనే సార్, మా పక్కింటి కసామని పొడి చేశాను సార్. కంది పొడి శనగ పొడి చేసుకునేటోళ్ళగా ఉన్నాడు, ఈడి పొడి చేసేంటిరా? తినే పొళ్ళు కాదు సార్, పొట్టలో పొడి చేశాను సార్. నువ్వు పొడిసినావు? Yes. నేను నమ్మాలా? Yes. ఒరే ఈ కార్టూన్ మొహమాడు ఇంట్లో కట్టెలు కుట్టాడంటే నమ్ముతాను, కానీ కత్తితో పొడిచాడంటే ఎట్లా నమ్ముతాను రా? నేను పొడిచానని చెప్తే మీరు నమ్మరు కదా. నేను పొడరా చూద్దాం. పొడు. అది పొడవమంటే ఎలాగంటే ఇలా ఇలా. ఇంత పొడిచినవేంద్ర కుంకుడుకాయ కుంకుడుకాయ. అమ్మో అమ్మో ఎస్ఐ గారు పొడిచేశాడు. ఎస్ఐ గారు, వీడి మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు బనాయించండి. రౌడీ షీట్ ఓపెన్ చేయండి వీడి మీద. ముందు హాస్పిటల్కి వెళ్ళి ఓపీ షీట్ ఓపెన్ చేయించుకుంటా, ఆ తర్వాత రౌడీ షీట్ సంగతి చూద్దాంలే. ఇప్పుడు అందరి తాజా వార్త. రౌడీ షీటర్లకు ఇస్తామన్న 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం. ఆ ప్రకటన మన ప్రభుత్వం కాదంట, బీహార్ ప్రభుత్వం. నీ సంగతి ఇట్లా కదరా, బొక్కలేసి మక్కలన్నీ ఎరగొడతాం బా. అయ్యో మీరేం కంగారు పడమాకండి, బెయిల్ రాగానే బీహార్ వెళ్ళిపోదాం. బీహారా? బీహార్ కాదురా, తీహార్కే తొలకపోతా. బా అక్కడికి. పారా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. బాబు గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఏ చిన్న జోక్ వేసినా బాగా నవ్వడం బాబు గారికి వీక్నెస్, గ్లామరస్ గా నవ్వడం మీకు వీక్నెస్. జోక్ అర్థం కాకపోయినా నవ్వడం అనసూయ గారికి వీక్నెస్. ఎందుకు రాఘవ్ గారు అలా అంటారు? అది రేష్మి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ అందరి వీక్నెస్ ఈ జబర్దస్త్ కి మహా స్ట్రాంగ్నెస్. అలాగే నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది సార్. అన్నట్టు ఈ రోజు నా పెళ్లి, మీరంతా రావాలి. అదేంటి రావాలి అని చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ప్రాస కోసం నా ప్రయాస. అన్నట్టు నా పెళ్లి జరుగుతుంది కూకట్పల్లి. అక్కడ భోజనంలో అందరికీ కిళ్ళి, మీరంతా నోట్లో వేసుకుని నవలల్లి. అమ్మాయిది కొంపల్లి, మేము ఉండేది లింగంపల్లి. ఆపరాని లొల్లి. వాడికి శుభలేఖ ఇవ్వలేదని కుళ్ళి. కొంపదీసి వీళ్ళు ఆవిడ
ఆవిడ పేరు రవళ్ళియా? అయ్యా మాదేమో మారేడు పల్లి. తొందరగా మీరు వచ్చి కూర్చుంటే మొదలెడదాం పెళ్లి. ఓకే. రావల్లి రావల్లి. లింగం పిల్లలు పెళ్ళిదినా? లింగం పల్లెలు పెళ్లి ఇక్కడే గానీ అలా పిలవద్దమ్మా. మరి ఇక్కడ పెళ్లి కొడుకు ఎవడో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ. రాకెట్ రాగం అంటే నువ్వా? ఆ. నేను ఏదో నాసా రాకెట్ అంత ఉంటాను, నువ్వేంటో దీపావళి రాకెట్ అంత ఉంటున్నావు. ఏయ్, సరే ఎన్నాకెందుకు నా పేమెంట్ ఇస్తే మేము మొదలెడతాం. వచ్చేసే కమిలీ పేమెంట్ అంటామేట వచ్చావుగా ఆ. వాయించు. రాకెట్ రాఘవ పెళ్లికి వాయించానని చెప్పుకో, పైన 10 బేరాలు వస్తాయి. సరే ఏదో తగలండి. ఆ, ఆయన అమ్మ వచ్చి కూర్చోవాలి, మీరు వాయించండి. ఆపండి. ఏమిటి నాయనా ఏదో పంచలోకి పల్లి దూరినట్టు ఏమిటా గెంతుతున్నావు? పంతులు గారు బల్లి లేదు పిల్లి లేదు. ఇందాక నాకు వీక్నెస్ ఉంది, ఈ వీక్ లో చెప్తానని చెప్పాను కదా. ఇదే నాకు వీక్నెస్. మ్యూజిక్ అంటే వీక్నెస్. సౌండ్ వినబడితే ఆగలేను, ఆటోమేటిక్ గా ఊగేస్తుంటాను. వీక్నెస్ ఉన్నాడు, బ్యాండ్ ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఆకు లేకుండా కిళ్ళి, బ్యాండ్ లేకుండా పెళ్లి బాగోదు. మీకు దండం పెడతాను రా నాయన, ఎప్పుడు పడితే అప్పుడు వాయించకండి రా. శబ్దం వినపడగానే కీలు గుర్రం పరిగెట్టినట్టు పరిగెడతాం. కూర్చో. పంతులు గారు ఆ జీలకర్ర బెల్లం ఏదో పెట్టించండి. కూర్చోండి. జీలకర్ర బెల్లం తీసుకొని నెత్తిపై పెట్టండి అయ్యా. ఏమిటది? పెళ్లికి వచ్చానా జాతరకు వచ్చానా ఏమిటది? ఏమండి ఇప్పుడు కానీ పేమెంట్ ఇస్తారా? ఇస్తాను రా నాయన. పెళ్లి అయ్యాక లాస్ట్ లో ఇచ్చేస్తాను. సరే అయితే చూద్దాం. అలాంటి వాడిని దీనికి ఇచ్చి దీనికి కొంచుకొస్తారా? అత్తగారు ఇలా రండి చెప్పు. అత్తగారు ఇదేం పెద్ద జబ్బు కాదండి, ఒక చిన్న వీక్నెస్ అన్నమాట. చిన్న వీక్నెస్. ఏంటి జబ్బు? డాక్టర్ కి చూపించుకోవచ్చు కదా. డాక్టర్ గారు చూపించాను. ఆ, డాక్టర్ గారు ఏమన్నారంటే ఇలా ఉందని చెప్పారు అన్నమాట. ఇంక లైఫ్ లో తగ్గదా? తగ్గుతుంది కానీ అడ్జస్ట్ అయిపోవాలని చెప్పారు. ఎలా? ఆ, ఇలాగే అత్తగారు. ఏమనుకోకండి అత్తగారు, నా మనసులో ఏమీ లేదు అత్తగారు, మీరు నమ్మండి. ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకండి రా బాబు. బాబు బాబు దండలు మార్చుకోండి. ఆపండి రా బాబు, పెళ్లి చేసుకుంటున్నాను ఇక్కడ. పేమెంట్ ఇప్పుడు కానీ ఇస్తావు లేదా? ఇస్తాను, పెళ్లి అవని. బాబు పెళ్లి అయిపోయింది ఇంకా. థ్యాంక్స్ పంతులు గారు. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. రాకేష్ రావు గారు పేమెంట్. పెళ్లి అయిపోయాక ఇంకా పేమెంట్ అంటే బాబు అదేంటి? డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు మీకెందుకు? వెళ్ళి 10 పెళ్లిలు వాయించుకొని మన పేరు చెప్పండి, పనికొస్తుంది. నువ్వు ఎప్పుడైనా దొరకపోవరా అప్పుడు చెప్తాను. సంభావన ఆన్లైన్ లో ఇంటికి పంపిస్తాను. ఆశీర్వాదం కూడా ఆన్లైన్ లో పంపిస్తాను ఆయన. మొత్తానికి ఎలా అయితేనే మొదటి రాత్రి దాకా వచ్చాం. పద చెల్లరైపోదాం. రాకెట్ రావు గారు రిలీజేనా? ఇదే అన్న, కానీ లోపల ఉన్నాడు లేదు ఎలాగా? నేను ఒత్తెలిగెత్తాడు రాకెట్ బయటకు వస్తా చూడు. ఆపండి రా బాబు, అర్ధరాత్రి అపరాత్రి లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా మీదకి వచ్చి కొడతారా మీరు? నువ్వు మా పొట్టలో మాట్లాడేటి. అయితే ఇప్పుడు ఏంటంటారు? డబ్బులు ఇట్లా ఆకాశంలో వెళ్ళిపోతుంది. ఎక్కడ?
అన్నా అన్నా లోపలికి వెళ్ళిపోయాను మనం ఆస్కా కొట్టి. ఏం కంగారు పలకు, ఆ ఎలకని ఏ బొక్కల లోపల నాకు తెలుసు. నా డబ్బులు ఇయ్యి. అమ్మ నేనే అలసిపోయా కూర్చుని. డబ్బులు కావాలి కదా, ఎత్తాను. ఆ. ఇప్పుడే ఎత్తాను. ఏం లేదు అక్కడ. అనసూయ గారు ఉన్నారు ఇక్కడ. అన్నా ఇటు మళ్ళీ వెళ్ళిపోయాడన్నా. ఏం కంగారు పడి వస్తాడు. ఏంట్రా ఊరు దాటేద్దాం అనుకుంటే పెట్టేట్టుకు వచ్చావు? అంటే వెనక గుమ్మల నుంచి వెళ్ళిపోతున్నా, మీరు డబ్బులు కొట్టేయండి. అబ్బా ఇంకా నేను ఏ సావంత కొరకు వెళ్ళా కొట్టలేదు. ఆ. అక్కడి నుంచి రాలేని మధ్యలో చచ్చిపోతా. లమ్మని కొట్రా. ఆపండి, మా అల్లుడు ఉన్నాడా? ఉన్నాడు, సౌండ్ వస్తుంది. ఉన్నాడు ఉన్నాడు. బాబు ఆపండి, మీకు దండం పెడతాను. మీ డబ్బులు ఎంతో చెప్పండి, నేనే ఇచ్చేస్తాను. 30,000 ఒక్క నిమిషం. పట్రా. ఇదిగో తీసుకొని వెళ్ళండి. రేయ్,